క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. కృపా సత్య సువార్త అను ఈ ఛానల్ ద్వారా మీతో కలిసి దేవుని మాటలను తెలియజేస్తూ దైవ కృపలో మనమందరం ఆత్మీయంగా బలపడటానికి ఆయన చేత మనమందరము దీవెనకరమైన జీవితాలను జీవించటానికి ప్రభు ఇచ్చిన ఈ అనుకూలతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము 146వ కీర్తనను, అందులో దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా తెలియచేసిన కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. వాటి వలన మనకు, మన కుటుంబాలకు దీవెన కలగటానికి. 146వ కీర్తన నేను మొదటిగా చదివి వినిపిస్తాను. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడి వారి కన్నులను తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రును ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిలను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాటలు విని మా జీవితాలను బలపరుచుకోవటానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. నాయన, ఏకీభవించిన ప్రతి బిడ్డలను దీవించండి. వారి అవసరాలలో మీరు తోడుగా ఉండండి. వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి. నీ తలంపు చేత, నీ ఆలోచనల చేత నడిపించి నాయన ప్రతి విషయంలో కూడా నీ కృపను అధికం చేసి బలపరచండి. నాయన, రోగులను స్వస్థపరిచే దేవుడు, బలహీనులను బలవంతులను చేసే దేవుడు. నాయన, నీ కృపా కార్యములను నీ బిడ్డల జీవితంలో అనుగ్రహించి బలపరిచి నీ నామానికి సాక్షిగా ఉంచి దీవెనకరంగా ప్రతి బిడ్డలు ఉన్నట్టు కృపదాయిచ్చమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, 146వ కీర్తన. ఈ కీర్తనను గురించి కొన్ని చారిత్రాత్మకమైన విషయాలు తెలుసుకుందాం. 146 నుండి మరి చివరి కీర్తన 150వ కీర్తన, అంటే 5 కీర్తనలు. ఈ 5 కీర్తనలు హల్లెలూయా కీర్తనలు. గొప్ప స్తుతితో దేవుని మహిమపరచడంతో ఈ కీర్తనలు ప్రారంభించబడుతున్నాయి, ముగించబడుతున్నాయి. మనం చదువుతుంటే యెహోవాను స్తుతించుడి అని ప్రారంభించి యెహోవాను స్తుతించుడి అని ముగిస్తా ఉంటాం. ఇక్కడ గొప్ప గొప్ప వాయిద్యాలు, తాళాలు మ్రోగుతాయి, బూరలు ధ్వనిస్తాయి. రకరకాల వాయిద్యాల సమ్మేళనంతో ప్రజలు స్తుతి గీతాలు పాడినట్లుగా మరి ఈ కీర్తనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క స్తుతులు మనకు అర్థవంతంగా ఎలాగ కనిపిస్తాయంటే దేవుని సింహాసనాన్ని తాకుతున్నట్లుగా.
ఈ భూగ్రహమంతా స్తుతులతో నింపబడి హోరెత్తుతున్నట్లుగా ఈ హల్లెలూయా కీర్తనలు అంటే 146 నుండి 150 వరకు. ఈ చివరి 5 కీర్తనలు ఒకవేళ రెండవ దేవాలయం పూర్తి అయిన తర్వాత అంటే బబులోను దేశమునకు చెరగొనిపోయి అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత యెరూషలేము ప్రాకారాలు కట్టడం ముగించాక ఇంకా రాజకీయంగా ఇశ్రాయేలులో రాజ్యం తిరిగి ఏర్పడిన తర్వాత వ్రాసి ఉండవచ్చు అని సెప్ట్వెజెంట్ ప్రకారం ఇవి తెలియచేస్తున్నారు. ఇంకా వీటిని రచించడంలో ప్రాముఖ్యమైన పాత్ర మరి హగ్గయి ప్రవక్త, జకరియా ప్రవక్తలు రాశారు అని. ఇది నిజమే అయితే గనక ఈ 146, 147 స్తుతి కీర్తనలు రెండవ దేవాలయపు ప్రతిష్ఠారాధనలో పాడి ఉంటారని మరి పండితులు, భక్తుల యొక్క ఆలోచన. మనము ఈ స్తుతి కీర్తనలు ధ్యానించే ముందు కొన్ని సంఘటనలు, చెర తరువాత జరిగిన సంఘటనలు మనం ఒకసారి పునఃపరిశీలన చేస్తే అది మన జీవితాలకు, మన ఆధ్యాత్మిక బలములకు ఎంతో సహాయంగా 539 క్రీస్తు పూర్వం అక్టోబర్ 29న పర్షియా చక్రవర్తి అయిన కోరేషు బబులోనులో ప్రవేశించాడు. 538వ సంవత్సరంలో యోధా రాజవంశస్థుడైన జెరుబ్బబేలు తనతో పాటు కొంతమంది యూదులను వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడు. వారిలో ప్రధాన యాజకుడైన యెహోషువ, కొందరు లేవీయులు, యోధా, బెన్యామీను గోత్ర పెద్దలు ఉన్నారు. అదే సంవత్సరం అంటే 538వ సంవత్సరం ఏప్రిల్ నెలలో గాని, మే నెలలో గాని కోరేషు సహకారంతో క్రొత్త దేవాలయపు పునాది వేయబడింది. జరుగుతుంది. 536వ సంవత్సరానికి వచ్చారు. ఆ సంవత్సరంలో మరి సమరయులు తాము సహాయం చేస్తామని యూదులతో కలిసి మేము దేవుని మందిరము కడతామని చెప్పినప్పుడు యూదా పెద్దలు దానికి ఒప్పుకోలేదు. అందువలన వారు యూదులను హింసించి ఇబ్బంది కలుగు చేశారు. కానీ సమరయులకు, యూదులకు తగాదాలు ఇది ఒక కారణం. రాజస్థానములో ఉన్న మంత్రులకు లంచం ఇచ్చి యూదుల మీద అభియోగాలు మోపి దేవుని మందిరపు పని నిలిచిపోయేలాగా చేశారు. అందువలన దరిదాపు 16 సంవత్సరాలు మందిరపు పని ఆగింది. దేవుని పని మందిరాన్ని కట్టడానికి వచ్చారు. కానీ మాకు మీ సహాయము వద్దని సమరయులను తిరస్కరించడం వలన వారు కుట్ర పని, దేవుని పని ఆగిపోయేటట్లు చేశారు. కోరేషు, కాంసన్, స్మేరిన్ చక్రవర్తులు మారిపోయారు. కానీ మందిరపు పని మాత్రం ముందుకు సాగింది. అంటే వారి పదవీ కాలం అయిపోయిందో, వారి యొక్క పరిస్థితులు మరి మారిపోయినవో, చక్రవర్తులు మారిపోయారు. కానీ పని అయితే ముందుకు సాగటం. ఆగస్టు నెల 29వ తేదీన మందిరపు పని పునఃప్రారంభించమని ప్రవక్త అయిన హగ్గయి చెప్తారు. సెప్టెంబర్ 20వ తేదీ నుండి తిరిగి మందిరపు పని ప్రారంభించారు. అక్టోబర్ 17వ తేదీన హగ్గయి ద్వారా దేవుడు యూదులను బలపరిచాడు. 528వ సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన దర్యావేషు పాలనలో 2వ సంవత్సరంలో ప్రవక్త తన చివరి వర్తమానాన్ని అందించాడు. అక్టోబర్, నవంబర్ నెలలో ప్రవక్త అయిన జకరియా తన స్వరాన్ని వినిపించాడు. మందిరము కట్టుచున్న వారిని ప్రోత్సహించి భవిష్యత్తును గూర్చిన వారి దర్శనాన్ని విస్తరింపచేశాడు. పర్షియా గవర్నర్ అయినటువంటి తెత్తనై మొదటి దర్యావేషుకు ఒక లేఖ రాస్తూ యోధా దేశంలో ఏం జరుగుతుందో వివరించాడు. 519వ సంవత్సరంలో ప్రధాన యాజకుడైన యెహోషువకు రానున్న రాజు యాజకుడైన మెస్సయ్యగా గుర్తుగా జకరియా అతని తల మీద తలపాగా పెట్టాడు. జకరియా వచ్చి యెహోషువ తల మీద మెస్సయ్యను సింబలైజ్ చేస్తూ 518వ సంవత్సరం దేవాలయ నిర్మాణం పూర్తయింది. ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు, ప్రార్థనల సహకారం, ప్రవక్తల యొక్క ప్రవచన ప్రోత్సాహాలు, మరి ఎంతో మంది కృషి, ప్రాముఖ్యంగా
అభ్యంతరాలన్నిటిని తొలగించి దేవుని యొక్క కృప చేత 518వ సంవత్సరంలో దేవాలయం సంతోషముతో, మరి ఉత్సాహంతో, ఆర్భాటంతో దేవుని మందిరము ప్రతిష్ఠించబడింది. 70 సంవత్సరాల చెరకాలం ముగిసింది. అటువంటి సమయంలో దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడే ఈ కీర్తనలు, హల్లెలూయా కీర్తనలు ఎంత గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. మేము ఈరోజు సంతోషంగా దేవాలయాన్ని ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాం. తిరిగి దేవాలయాన్ని మరి పునర్నిర్మాణం చేసుకుని ఆరాధించుకోగలుగుతున్నామని సంతోషంతో ఈ కీర్తనలు పాడినట్లుగా చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు. ఈ 5 స్తుతి కీర్తనల గ్రంథం ముగించబడింది. ఈ 5 కీర్తనలు పంచకాండంలోని ఒక్కొక్క గ్రంథానికి సమాంతరంగా ఉన్నాయని కూడా చెప్పబడింది. అంటే ఆదికాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలు ఈ 5కు మరి సిమిలర్‌గా 146వ కీర్తన నుండి 150 కీర్తనలు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా చారిత్రాత్మకమైన విషయాలు. 146 గురించి మనము ఏ సందర్భంలో ఇది పాడారు, ఎలాంటి పరిస్థితులను బట్టి ఉత్తేజించబడి పాడారో తెలియజేస్తాం. ఈ రోజున 146వ కీర్తనను మనము చదువుతూ ఉన్నప్పుడు 3 భాగాలు. మొదటి భాగము అంటే 146వ కీర్తన మొదటి నుండి 2 చరణాల్లో విజయముతో కూడిన ఆనందముతో దేవుణ్ణి స్తుతించినట్లు మనకి కనపడుతుంది. స్తుతించమని ప్రేరేపిస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. మన భాషలో చెప్పాలంటే హల్లెలూయా అన్నమాట. ఈ 5 కీర్తనలు హల్లెలూయా కీర్తనలు అంటారు. ఎందుకంటే ఈ కీర్తన ప్రారంభంలోను, చివరిలోను కూడా యెహోవాను స్తుతించుడి అని. యెహోవాను స్తుతించుము అని కీర్తనకారుడు తన ప్రాణంతో కూడా చెప్పుకుంటాడు. ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. స్తుతిస్తానని ప్రత్యేకంగా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఇది చాలా మంచి పని. మనల్ని స్తుతించమని ప్రేరేపించిన కీర్తనకారుడు మీరు దేవుని స్తుతించండి అని చెప్తూనే ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. తాను కూడా స్తుతిస్తాను వాగ్దానం చేసుకుంటున్నాడు. నా జీవిత కాలమంతయు. భక్తుడైన దావీదు ఈ పదాలు ఎక్కువ ఉపయోగించాడు. నాయనా, నా జీవిత కాలమంతయు నీ మందిరములో ఉండే భాగ్యము దయచేయండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాని కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఏంటి వరము? నా జీవిత కాలమంతయు నేను నీ సన్నిధిలో నీ వాగ్దానాన్ని ధ్యానం చేస్తూ ఉండాలని. జీవితాలకు దేవుని స్తుతించటంలో ఉన్న గొప్ప భాగ్యం మరొకటి. ప్రభునందు స్తుతించుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఎవరు హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తారో, స్తుతి దేవునికి నీకు మధ్యలో ఉన్న అభ్యంతరాలన్నీ తీసేస్తుంది. అన్ని అభ్యంతరాలు. దైవికమైన స్తుతి చెరసాలను ఆరాధన స్థలంగా మార్చేసింది. ఖైదీలు, జైలు అధికారులు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచే రీతిగా మార్చబడిపోయారు. దైవికమైనటువంటి స్తుతి ఎరుక గోడలను తీసివేసింది. దైవికమైనటువంటి స్తుతి శత్రువులను దేశంలో నుండి పారదోలింది కదా. అందుకనే క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుణ్ణి స్తుతించుట కంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. మనము ఈ కీర్తనలోనికి వెళుతూ ఉంటే 2వ దేవాలయం పూర్తి కాగానే దేవుని స్తుతించటానికి యూదులకు చాలా కారణాలు ఉన్నాయి. ఈ మందిరము సొలొమోను కట్టిన మందిరము వలె అంత అద్భుతంగా లేదు. అయితే సొలొమోను మందిరము కట్టిన ఈ మందిరం ఎక్కువ ఆశీర్వదించబడింది. సజీవుడైన దేవుని కుమారుడైన యేసు ఈ మందిరములో సంచరించబోతూ ఉన్నాడు. మొదట బాలుడిగా, రెండవ శిష్యులతో కలిసి ఆయన ఆ మందిరంలో సంచరించబోతున్నాడు. వారు కట్టిన దేవాలయానికి మెస్సయ్య వస్తాడు. 8వ రోజు ఆయన తీసుకుని వచ్చారు.
12 సంవత్సరాల సమయంలో కనిపిస్తారు మనకి బైబిల్. దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు, దేవాలయంలో కానుకలు సమర్పిస్తూ ఉన్నప్పుడు, ప్రభు ఆ దేవాలయమును చూచి, ఇది నా తండ్రి ఇల్లు. ఎంత సంతోషమో వారికి. కీర్తనాకారుడు విజయాన్ని సూచించే హెచ్చు స్థాయిలో ఈ పాటను ప్రారంభించారు. మరొకసారి తనను తాను సమర్పించుకుంటూ ఉన్నాడు. తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయము దేవుని స్తుతించడమే అని గ్రహించాడు. రెండవది 146వ కీర్తన 3వ చరణం నుండి 7వ చరణం వరకు మనం చదువుతున్నాం. దైవికమైనటువంటి నమ్మకం. ఇది చాలా విశ్వాసికి అత్యంత ప్రాముఖ్యమైన సంగతులలో మరొకటి. 2 రకాల నమ్మకాలను గురించి ఇక్కడ రాశాడు. వ్యర్థంగా నమ్మవద్దు ఎవరిని కూడా. రాజుల చేతనైనను, నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. చాలా మంది పొరపాటుగా ఇతరులను నమ్ముతూ ఉంటారు. మోసగాళ్ళు నమ్ముతూ ఉంటారు. నమ్మకండి. ప్రభునందు ప్రియులారా, నమ్మకూడని చోట మనం నమ్ముతూ ఉన్నప్పుడు మన జీవితాలు విషపూరితమైపోతాయి. పాముకి పాలు ఎంత పోసినా అది విషమే కాకుతుంది. ప్రభునందు పాముకి మీరు ఎన్ని పాలన్నా పోయండి. కొంతమంది నాలుకల కింద సర్ప విషం ఉంది అంటారు. ఎలాంటి సర్ప విషయం? బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరికి వస్తున్నారు చాలా మంది. వారిని ఏమని పిలిచాడంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించువాడు. మీరు సర్ప సంతానము, మార్పు లేనివారు, మనుషులను పాడు చేసేవారు. సాతానుడు సర్పములోనికి ప్రవేశించి అవ్వమును మోసపరిచినట్లుగా మోసపరిచే మనుషులున్నారు. ఎవరిని నమ్మొద్దు. ఎవరి చేతన రక్షణ కలగదు. ఆశ చూపించి మోసగిస్తారు. రాజుల చేతనైనను, నరుల చేతనైనను రక్షణ కలగదు. వారి నమ్మకముతోటి. చూడండి చరిత్రలో చెర నుండి స్వదేశానికి తిరిగి వస్తున్న యూదులు శక్తివంతుడైన పర్షియా చక్రవర్తి కోరెషు కాపుదల క్రింద ఉన్నందుకు వారెంతో సంతోషించారు. అంతా బాగుంది. కోరెషు సింహాసనం మీద కూర్చున్నాడు కనుక యూదులు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. వారి తరపున ప్రపంచానికే చక్రవర్తి అయిన కోరెషు ఉన్నాడు. వాళ్ళకి అంతకంటే ఏం కావాలి? అయితే కీర్తనాకారుడు ఈ కీర్తన వ్రాసే సమయానికి పరిస్థితులు మారిపోయాయి. కొద్ది కాలం గడవక ముందే సమరయులు యూదులకు వ్యతిరేకంగా చక్రవర్తికి లేఖలు వ్రాయడం ప్రారంభించారు. యూదులను గూర్చి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు. వాళ్ళు తిరుగుబాటు చేయడం కొరకు యెరూషలేము పట్టణాన్ని తిరిగి కడుతూ ఉన్నారు. వాళ్ళ చరిత్ర అదే. తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులు చూడండి. ఈ యూదులతో రాజైన నెబుకద్నెజరు ఎన్ని తిప్పలు పడ్డాడో తెలుస్తుంది. ఈ లేఖ అందిన వెంటనే దేవుని మందిరపు పని ఆపు చేయమని ఉత్తర్వులు వచ్చాయి. ప్రభునందు మనకు ఎవరు బలం అనుకుంటామో ఆ మనుషులు మారిపోయే పరిస్థితి ఉంది. అందుకని వాక్యం అంటుంది, వారి ప్రాణము వెడలిపోను, వారి మట్టి పాలగుదురు. వారిని నమ్ముకొనకండి. మరొక చరిత్ర, రాజులు నమ్ముకుంటే జరిగేది ఇదే. ఆధునిక కాలంలో యూదులకు కూడా బ్రిటన్‌లో ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక యోధా శాస్త్రవేత్త అయినటువంటి చైమ్ విజ్మిన్ బ్రిటన్ యుద్ధంలో ఓడిపోకుండా సహాయపడినందుకు కృతజ్ఞతగా బ్రిటన్ గవర్నర్ యూదుల పక్షముగా బాల్పూర్ డిక్లరేషన్ చేశారు. దాని ప్రకారం యుద్ధం ముగిసిన తర్వాత యూదులు పాలస్తీనాలో కొంత భాగం తమ స్వదేశంగా స్థాపించుకోవటానికి బ్రిటన్ యూదులకు సహాయం చేస్తుంది. బ్రిటన్ పాలస్తీనాను పరిపాలన చేస్తున్న సమయంలో తుర్కుల నుండి యెరూషలేమును స్వాధీనం చేసుకుని వారిని నియంతృత్వానికి అడ్డుకట్టేస్తుంది. నానా దేశ సమితి అక్కడ నుండి అనుమతి తీసుకుని తన వాగ్దానం నెరవేర్చడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ యొక్క అనుమతి కొరకు బ్రిటన్ సిద్ధపడిందో యూదులు ఆనందంతో మునిగిపోతాం. అయ్యో మనకు ఒక దేశం వస్తుంది, మనం అందరం ఒకటైపోతాం, అంతా బాగుంది.
ప్రపంచ శక్తి యొక్క సహకారం తమకు ఉంది అనుకున్నారు. అయితే పరిస్థితి ఎలా తారుమారైందంటే బ్రిటన్ అరబ్ దేశాల నుండి పెట్రోల్ అవసరత ఒక బలమైన ప్రపంచ శక్తిగా నిలబడాలని ఆసక్తి ఉంది. ఈ కోరిక నెరవేరాలంటే బ్రిటన్‌కు అరబ్ దేశాల సహాయం చాలా అవసరం. అప్పటికే అరబ్బులు, యూదులు తిరిగి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందువలన బ్రిటన్ తన మనస్సు మార్చుకుని మాట తప్పింది. కొంతమంది యూదులు పాలస్తీనాకు చేరుకున్న తర్వాత మిగిలిన వారిని రానివ్వలేదు. చివరకు యూదులకు ఒక దేశాన్ని ఇవ్వటానికి ఏ దేశమైతే సహాయం చేస్తానని వచ్చిందో ఆ బ్రిటన్ దేశమే అడ్డువడంగా మారిపోయింది. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది. ఎవరిని నమ్మొద్దు, రాజులనైనను ఆ, నరుల చేతనైనను రక్షణ కలుగు. రాజులను ఆశ్రయించాలనే శోధన ఎప్పుడూ ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉన్నవారిని, డబ్బున్న వారిని, వాగ్దానాలు చేసిన వారిని ఆశ్రయించాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. ఈ విషయంలో మనమందరము నేరస్తులమే. దేవుని మాత్రమే నమ్ముకుంటే సరిపోదు అనే బలమైన మొండి వైఖరి మనలో ఉంది. అందుకే దేవుని మీద పూర్తిగా ఆధారపడలేకపోతున్నాం. ఇర్మియా ప్రవక్త అంటాడు, వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురుచూచు. ఇర్మియా ప్రలాపించాడు. యోధాలో పరిస్థితి ఘోరముగా ఉంది. నెబుకద్నెజరు సైన్యము వస్తున్నది. బబులోను దాడి దేవుడు జరగనిస్తున్నాడు. కనుక లొంగిపోండని ఇర్మియా యోధా అధిపతులకు చెప్తుంది. అయితే యోధా అధిపతులు ఐగుప్తు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే అది వ్యర్థమే. ఐగుప్తుతో సంధి చేయుట దేవుని చిత్తము కాదు. వారి ప్రాణములు వెడలిపోవును, వారు మంచి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. అందుకే రాజులు నమ్మకనకూడదు. మనిషి మట్టి నుండి తీయబడిన వాడు తిరిగి మట్టికే చేరుకుంటాడు. చిరకాలము నిలిచే శక్తి అతనికి లేదు. అతని ఆలోచనలు, తీర్మానాలు అతనితో పాటు నశిస్తాయి. కొన్నిసార్లు దేవుడు మనల్ని మనుషుల దగ్గరికి నడిపించవచ్చు, అది వేరే విషయం. దేవుడు మనలను వాళ్ళ దగ్గరికి పంపించాడు గనుక మనకు వాళ్ళ సహాయం కోరుతారు. దేవుడు లేకుండా, దైవికమైన ఆలోచన లేకుండా ఏ వ్యక్తి మీద కూడా ప్రభునందు ప్రియులారా, కీర్తనకారుడు పాడతాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవావలనే నాకు సహాయం కలుగు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన మీదే మన నమ్మకం. మరి అర్థవంతమైన నమ్మకం ఏమిటండి? మంచి నమ్మకం ఏమిటి అంటే, ఇక్కడ 146 కీర్తన 5, 7 చరణాలు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవాయందు ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. కీర్తనాకారుడు ఇక్కడ ఎల్ అనే మాట హెబ్రూ భాషలో ఉపయోగించాడు. ఆ మాటకు సర్వశక్తి కలిగిన దేవుడు అని అర్థం. యాకోబు తన అన్నను, తన తండ్రిని మోసగించి పారిపోతున్నప్పుడు బేతులులో యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. యాకోబు తన మామయ్యన లాబాను మీద ఆశలు పెట్టుకుని వెళ్ళాడు. నిజానికి అతని నుండి యాకోబుకి ఏ సహాయం అందలేదు. బేతేలులో దేవుడు యాకోబును కలుసుకొని అతనికి సహాయం సమస్తము చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ యాకోబు దేవునిని మనము నమ్ముకుంటే మనము సంతోషముగా ఉంటామనడంలో ఆశ్చర్యం లేదు. దేవాలయము పునర్నిర్మించాలని ప్రవక్తైన హగ్గయి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. సహాయం కోసము మనము ఎవరిని ఆశ్రయించనివ్వదు. మనము దేవుడు హగ్గయి దేవుని వైపు చూడమని ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. దేవుని వలననే మనకు సహాయము కలుగుతుంది. ఆయన మన బలము అంటాడు. విశ్వాసాన్ని కలిగి చేసే శక్తివంతుడు. విశ్వాన్ని సృష్టించిన దేవుడు అందులో జీవింప చేయటానికి శక్తినిచ్చి మన జీవితాలకు కావలసిన అంటే
మన విశ్వాస జీవితానికి కావలసిన బలము, సామర్థ్యము దేవునికి మాత్రమే ఉన్నాయి. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలున్న సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. సమస్తాన్ని సృష్టించిన దేవుని మీద ఆధారపడమని కీర్తనాకారుడు మనలను ఆహ్వానిస్తూ మన దేవుడు నక్షత్ర రాశులను సృష్టించినవాడు. పర్వతాలను సునాయాసముగానే కదిలించగలడు. సముద్రపు నీటినంతటిని చిన్న పాత్రలో ఉంచగలవాడు. అసాధ్యములను సాధ్యము చేసే దేవుడు మనకున్నాడు. శూన్యములో నుండి నక్షత్ర మండల సామ్రాజ్యాలను నిర్మించగల మన దేవుడు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శూన్యములో మన ప్రార్థన చేయటం లేదు. మనము దేవుని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మనకు కనబడడు గనుక ఆయన లేడని మనం అనుకోకూడదు. తన సర్వశక్తితో, అంతులేని ప్రేమతో ఆయన మన కొరకు ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరొక మాటను, విశ్వాన్ని నడిపించే శక్తి దేవునికి ఉంది. ఈ విశాల విశ్వాన్ని తన స్వాధీనములో ఉంచుకున్న దేవుడు మనకున్నాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేను. తన చేతుల నుండి దేనిని దాటిపోనివ్వడు మన దేవుడు. ఆయన మనుషులను, గ్రహాలను కూడా సులువుగా పరిపాలించగలిగేవాడు. అధికారులను అణిచివేయవాడు ఆయన. ఇశ్రాయేలులోకి ఈ విషయం అర్థమైంది. నెబుకద్నెజరు యెరూషలేం దేవాలయాన్ని నాశనం చేసి దాన్ని కాల్చివేసి శిథిలమైపోయేలాగా చేసింది నిజమే. అది ఆయన కావాలనే జరగనిచ్చాడు. ఇశ్రాయేలుల తిరుగుబాటుకు, భక్తిహీనతకు దేవుడు వారికిచ్చిన శిక్ష ఇది. ఇశ్రాయేలులు దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన నిబంధనకు విధేయత చూపిస్తే ఏ శత్రువు వాళ్ళ సరిహద్దుల వరకు వచ్చి ఉండేవాడు కాదు. సామ్రాజ్యాలకు హద్దులు ఏర్పరచడం దేవునికి తెలుసు. మాదీయులు, పార్షికుల సైన్యాలు బబులోను మీద ఈ యుద్ధానికి రావటానికి కొన్ని దశాబ్దాల క్రితమే, 70 సంవత్సరాల తరువాత బబులోను కూలిపోతుందని దేవుడు చెప్పాడు. పర్షియన్లు ఎలా అదుపులో ఉంచాలో కూడా దేవునికి తెలుసు. దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఆయన అనుకున్నప్పుడు కోరెషు దానికి ఉత్తర్వులు ఇచ్చేలాగా చేశాడు. ఎంత శక్తివంతుడైన పర్షియా చక్రవర్తి కూడా దేవాలయ నిర్మాణాన్ని ఆపలేకపోయాడు. జనములు దేవుని చేద నుండి పడు నీటి బిందువుల వంటి. ప్రపంచ శక్తులేవి ఆయన దృష్టిలో ఎన్నికకు రావు. కీర్తనకారుడు వ్యర్థమైన నమ్మకానికి, అర్థవంతమైన నమ్మకానికి తేడా చూపిస్తుంది. మూడవది సత్యము. దేవునికి మనము ఆపాదిస్తున్న మరొక గొప్ప కార్యం. దేవుని 3 లక్షణాలను మనం గమనించవచ్చు. దేవుని అనంతమైన కృప. 146వ కీర్తన 8 నుండి 10వ చరణంలో ఉన్న మాటలు ధ్యానం చేస్తే అక్కడ వ్రాస్తున్నటువంటి మాటలు, దేవుని అనంతమైన కృప అది సత్యమైనది అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా గ్రిడ్డివారి కన్నులు తెరచువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవుడు క్రొత్త క్రొత్త వాటిని సృష్టిస్తూ మనల్ని పట్టించుకోలేనంత పనుల హడావుడిలో ఆయన ఎప్పుడూ లేడు. నాకు జబ్బు చేస్తే ఆయనకు తెలుస్తుందా? నాకు ఆకలి వేస్తే ఆయన పట్టించుకుంటాడా? తప్పకుండా ఆయన నీ మీద దృష్టి పెట్టి పట్టించుకునే దేవుడు. ఆయన జ్ఞానము, శక్తి వేరుగాను, కనికరము, ప్రేమ వేరుగాను లేవు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ యేసు ప్రభు జీవితంలో ప్రదర్శించబడింది, తెలియచేయబడింది. ఆయన తప్పిపోయిన దాన్ని వెదకడానికి, రోగులను స్వస్థపరచడానికి, మరణించిన వారిని లేపటానికి, అన్నిటికంటే మనుషులందరి కొరకు తాను చనిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు. అనంతమైన కృపగల దేవుడు మన దేవుడు. మరొక గొప్ప మాట, ఆయన నీతి గొప్పది. ఎంత గొప్ప నీతి అంటే ఏ మానవుడు కూడా దాన్ని వచించటానికి లేదట. అంత గొప్ప నీతిమంతుడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రును ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకరగా చేయను.
మనము నియమ నిబంధనలు లేని లోకంలో బ్రతుకుతున్నాం. ఇక్కడ పాపము, మరణము ఏలుబడి చేస్తుంది. చాలా తరచుగా దుష్టత్వము, అన్యాయము, హింస, నేరాలు ఇవే రాజ్యమేలుచు. అందుకే దేవుని కాపుదల మనకు కనిపించటం లేదు. ఆయన మనకు కనబడకపోయినా మనము ఆయనందు నమ్మికించాలి. అయితే చివరకు సత్యమే జయిస్తుంది. అబద్ధము దాని ప్రతిఫలము అని అది పోతుంది. మానవ జాతికి చివరకు మిగిలే ఫలితము మన పుస్తకాల్లో వ్రాయబడి ఉంది. దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడని, దుష్టులను తలక్రిందులు చేస్తాడని మనకు తెలుసు. నీతి సత్యమేలుతుంది. ప్రభునందు జ్ఞానైనటువంటి సొలొమోను అంటాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి తప్పిస్తుంది. దేవుణ్ణి వెంబడించి జీవించే దైవికమైన నీతి. మూడవది అజేయమైన దేవుని ప్రభావం. 10వ వచనంలో యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యం చేయను. యెహోవా నిరంతరం ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యం చేయను. ఈ చివరి వాక్యము చెర నుండి తిరిగి వచ్చిన వారు చప్పట్లతోనూ పాటలతోనూ దేవుని ఆరాధిస్తూ నూతన మందిరాన్ని ప్రతిష్ఠించారు. యెహెజ్కేలు ప్రవక్త ఈ మందిరం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ తెలియచేసిన గొప్ప మాట. ఈ దేవాలయపు మహిమ మొదటి దేవాలయమును మించుతుందని వ్రాసాడు. యెహోవాను స్తుతించండి అని కీర్తనకారుడు అంటున్నాడు. శిథిలమైపోయిన పట్టణములో చెర నుండి తిరిగి వచ్చిన కొంతమంది యూదులతో, చుట్టూ అసూయతో మగ్గిపోతున్న శత్రువుల కళ్ళ ఎదుట ప్రతిష్ఠించబడిన దేవాలయం దేవుడు ఇంకా తన సింహాసనం మీద కూర్చున్నాడని, ఆయన ఉద్దేశాలు ఎప్పటికైనా నెరవేర్చబడతాయని రుజువుగా మనకు కనపడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఏ పాపం చేసి దేవాలయాన్ని పాడు చేసుకున్నారు, తిరిగి దేవునికి విధేయులై పడిపోయిన వారి జీవితాలను, దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని, దేవుని ఆరాధనలకు మరి సిద్ధపరిచిన దేవాలయం తిరిగి కట్టుకోవటంలో వారి దీవెనకరమైన జీవితాలు జీవించి ప్రభు నామంలో బలమైన వ్యక్తులుగా ఎదిగారు. అటువంటి మరి విషయాలనే 146వ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. మనము అంతే. ఏ పాపం చేసి దేవునికి వ్యతిరేకులమైపోయి మన జీవితాలను పాడు చేసుకున్నామో తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాద సన్నిధిని చేరి ప్రభు యొక్క కృప కొరకు బ్రతకటానికి, మన జీవితాలు ఇక లోకముతో కాదు నాయనా, ఇదిగో నీకు ఇష్టముగా నేను బ్రతుకుతానని ఆయనతో వాగ్దానం చేసుకున్నప్పుడు, ఎక్కడ మనము ఏ జీవితం అయితే పాడు చేసుకున్నామో, ఎక్కడైతే నిరాశలతో బ్రతుకుతున్నామో, ఏది మన జీవితంలో శిథిలమై పగిలిపోతుందో వాటిని దేవుడు తిరిగి నిర్మించుకునే శక్తి చేత నింపుతాడు. కుటుంబాలను, సమాజాలను దేవుడు దీవిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మీ అందరికీ వందనాలు.